సార్ పోకిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అని. ఆ విధంగా చూస్తే దీన్ని అంటే మనం సిల్వర్ స్క్రీన్ నుంచి పొలిటికల్ స్క్రీన్లోకి వెళితే ఏ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడ్డామన్నది విషయమే కాదన్నయ్య, ఏ పార్టీ టికెట్ పై పోటీ చేశామన్నది పాయింటే కాదన్నయ్య, ఏ పార్టీని చూసి ప్రజలు మనకు ఓటేశారన్నది అసలు మ్యాటరే కాదన్నయ్య, అధికారంలో ఉన్న పార్టీలో మనం ఉన్నామా లేదా, ఓడిపోయిన పార్టీ నుంచి గెలిచి అధికారంలోకి వచ్చిన పార్టీలోకి అర్జెంటుగా జంప్ అయిపోయామా లేదా. ఇది ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నటువంటి ట్రెండ్. పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు ఉద్దేశించినటువంటి యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తుంది సార్ అసలు? దానికన్నా ముందు ఛానల్ ఏదైనా నాగేశ్వర్ మాట్లాడేది ఒక్కటే ఉంటుంది అన్నయ్య. టాపిక్ ఏదైనా చాలా ఇంపార్షియల్గా లోతైన విశ్లేషణతోనే చెప్పడం అన్నది నా మతలబ్ అన్నయ్య అని కూడా నేను దానికి డైలాగ్ యాడ్ చేసి చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీ అంతో సంబంధం లేదు. ఎందుకు ఈ ఇంట్రొడక్షన్ ఇస్తున్నా అంటే డిస్క్లైమర్. So this is not reference to any particular party or any particular state. ఎందుకంటే the objects and reasons for the 10th schedule యాంటీ డిఫెక్షన్ లా 1985లో ఇది వచ్చినప్పుడు 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనుకుంటాను. సో ఇది వచ్చినప్పుడు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే ఈ ఫిరాయింపులు అనేది భారత ప్రజాస్వామిక వ్యవస్థను చెదలు పట్టిస్తున్నాయి, దెబ్బతీస్తున్నాయి. వీటిని తక్షణం ఆపకపోతే ప్రజాస్వామిక మౌలిక ప్రిన్సిపల్సే దెబ్బతింటాయి, పునాదులే దెబ్బతింటాయి అన్నది సారాంశం. ది ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ ద 10th షెడ్యూల్. ఇవాళ అన్ఫార్చునేట్లీ జరుగుతున్నది ఏంటంటే ఈ చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం, కూలంకుషంగా దుర్వినియోగం చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేశారు. దీనిపైన అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఎందుకంటే మీరు అడిగిన 10 ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి అనేక కోర్టు జడ్జిమెంట్లు, అనేక పేరాలు కోర్టు చేస్తే బహుశా 1 hour సరిపోదు, 4 గంటలు పడుతుంది. అందుకే నేను ఆ జడ్జిమెంట్లు నా ఈ 10 ప్రశ్నలకు సమాధానాలకు ప్రాతిపదికగా చేస్తున్నటువంటి సోర్స్ కూడా ముందే చెప్పి ఒక్కొక్క దానికి చెప్పడం టైం అందుబాటులో ఉంటుంది. మీరు తీసుకొచ్చినటువంటి యాంటీ డిఫెక్షన్ లా ఇన్ ఇండియా అనే కాపీ సార్ ఇది మీకు అవసరం? అది మీకు లోక్సభ డాక్యుమెంట్స్ నుంచి నేను చూశాను, మీకు నేనే పంపించాను. సో లోక్సభ డాక్యుమెంట్స్ లో మీరు పబ్లిష్ కొడితే మీకు వచ్చేస్తుంది యాంటీ డిఫెక్షన్ లా. లోక్సభ రీసెర్చ్ రెఫరెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వింగ్ లోక్సభ డాక్యుమెంట్స్ లో యాంటీ డిఫెక్షన్ లా సమ్మరీ ఉంటే దయచేసి చదవండి. రెండో సోర్సు మీకు ఆక్స్ఫర్డ్ హ్యాండ్ బుక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే బుక్ ఉంటుంది, అది కూడా చదవండి మీరు ఎవరైనా కావాలనుకుంటే. తర్వాత ప్రొసీజర్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ పార్లమెంట్ బై కౌల్ అండ్ షెక్దర్, ఇది ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ ది ఫండమెంటల్ టెక్స్ట్ ఆఫ్ ది ఆన్ పార్లమెంటరీ ప్రొసీజర్స్. ఇలా అనేక పుస్తకాల్లో చెప్పారు. నేను ఇప్పుడు మీకు లోక్సభ డాక్యుమెంట్స్ సజెస్ట్ చేశాను, అన్నిట్లో ఉంటుంది మీకు ఎక్కడైనా ఇవన్నీ. దీంతోపాటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉంటాయి. చాలా ఫేమస్ జడ్జిమెంటు కిహోటా హలహాన్ జడ్జిమెంట్, ఇది చాలా ఓల్డ్ జడ్జిమెంటు. దాంతోపాటు రవి నాయక్ జడ్జిమెంటు, లేటెస్ట్గా 2020 అనుకుంటాను, సబ్జెక్టు కరెక్షన్ ది ఇయర్ వెరీ అంటే మీకు కీషం మేఘచంద్ర సింగ్ వర్సెస్ మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ జడ్జిమెంటు. ఇలా అనేక జడ్జిమెంట్లలో పదే చెప్పిన అంశాల సమరీ నేను మీ ముందు పెడుతున్నాను. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరా కోట్ చేస్తానికి సమయం పర్మిట్ చేయదు కనుక. ఇక మీరు అడిగిన ప్రశ్న యాంటీ డిఫెక్షన్లా ఏం చెప్తుంది? చాలా సింపుల్గా చెప్తుంది. ఏంటంటే ఒక పార్టీలో ఎన్నికై మరో పార్టీకి పార్టీలో చేరినా లేదా ఒక ఇండిపెండెంట్ చేరినా, ఈవెన్ ఇండిపెండెంట్ కూడా వితిన్ 6 months కనుక చేరితే 6 month పీరియడ్ అని ఉంటుంది. సో ఇండిపెండెంట్ మనం ముఖ్యం కాదు ఇక్కడ. సో క్లియర్గా ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి వెళితే అతను తన సభ్యత్వాన్ని కోల్పోతాడు. ఏం చేస్తే కోల్పోతాడు? 2. ఒకటి రిజైన్ చేస్తాను కూడా చెప్పలే, no need even for resignation, voluntarily giving up the membership of the party. అంటే ఒక రాజకీయ పార్టీ తరఫున గెలిచిన వ్యక్తి ఆ రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లయితే మనకు అర్థం కావాల్సింది ఎక్కడ రిజిగ్నేషన్ లేదు. యు నీడ్ నాట్ రిజైన్. నీ చర్యల వల్ల ఒక పార్టీ సభ్యత్వాన్ని ఆ సదరు సభ్యుడు స్వచ్ఛందంగా వదులుకున్నట్టయితే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ అతను అనర్హుడు.
ఇది చాలా క్లియర్ గా అంటే డిస్క్వాలిఫై డిసైడ్ చేస్తారు కమ్ బ్యాక్ టు దాట్. సో ఫండమెంటల్ ప్రిన్సిపల్ అది. అంటే దీనిపైన కూడా సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్లు ఇచ్చింది. ఏది వాలంటర్లీ గివింగ్ ఆఫ్ ద మెంబర్షిప్. అర్థం కావాల్సింది, అండర్లైన్ చేయాల్సింది, రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే అర్థం ఏంటి, కొన్ని చర్యల వల్ల నీవు రిజైన్ చేసినట్టే భావిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే, బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే మనందరికీ తెలుసు దానం నాగేందర్. ఆయన ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేశాడు. ఇది వాలంటరీ గివింగ్ ఆఫ్ ద మెంబర్షిప్ కాదా? అంతకుముందు కాంగ్రెస్ టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రులయ్యారు. అవును. సో ఇది ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీ క్యాబినెట్లో మంత్రులయ్యారు. సో ఈ అన్ని ఉదాహరణలు ఏం చెప్తున్నాయి, క్లియర్గా ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీ తరఫున అభ్యర్థిగా మారితే, ఓ పార్టీ తరఫున గెలిచి ఇంకో పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటే ఇక వాలంటరీ గివింగ్ ఆఫ్ ద మెంబర్షిప్ కాదా? ఆ పార్టీ కూడా మంత్రివర్గంలో భాగస్వామ్యం అయితే అది వేరు విషయం. ఇప్పుడు ఒక పార్టీ తరఫున గెలిచి ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు ఎప్పుడు పార్టీలు కూటమికి ఏర్పడితే. కానీ అలా ఏది లేకుండా ఎట్లా పోయి చేరుతారు అంటే ఇది మొదటి కండిషన్. అంటే వాలంటరీ గివింగ్ ఆఫ్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ. నీ చర్యల ద్వారా పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లయితే పార్టీకి రాజీనామా చేసినట్టు, రాజీనామా కూడా అవసరం లేదు. మరి ఎట్లా రాజీనామా చేసినట్టే రాజీనామా ఇక్కడ లేదు. నేను ఆ పార్టీ నుంచి బయట సభ్యత్వానికి లేదు, లేకపోతే ఎమ్మెల్యే అందుకే అంటున్నా డిస్క్వాలిఫై అవుతారు. నీ చర్యల వల్ల డిస్క్వాలిఫై అవుతారు. రాజీనామా చేస్తే ఎట్లా డిస్క్వాలిఫై? అవును, రాజీనామా చేస్తే 100% డిస్క్వాలిఫికేషన్ ముచ్చట్లేదు అనే పాయింట్ అయితే రాజీనామా కూడా అవసరం లేదంటానా. నువ్వు కేవలం నీ చర్యల వల్ల, కొన్ని చర్యల వల్ల నువ్వు ఇప్పుడు ఉదాహరణకు సభ్యుడు వెళ్ళి గవర్నర్ కలిసి నేను నా పార్టీ ప్రభుత్వాన్ని మద్దతు ఇస్తలేను అనడంకో నువ్వు డిస్క్వాలిఫై ఆటోమేటిక్ కాదు. అదే సమస్య. ప్రయోజనకరమైనటువంటి పాయింటేనా ఇది అనేది ఇక్కడ చాలా అంటే ఒక కామన్ మ్యాన్ కి వచ్చేటటువంటి అనుమానం. లాలో పెట్టినట్టు అంటే లాలో చాలా ప్రయోజనకరే. లా ఏమంటుంది, నువ్వు రాజీనామా చేయకుండా నువ్వు కొన్ని పనులు చేసుకుంటూ రోజు పార్టీని ఇబ్బంది పెడితే నడవదు. కొన్ని నీ చర్యల వల్ల కూడా నువ్వు పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్టే భావిస్తారు. లేకపోతే తెలివిగా ఏం చేస్తారు, పార్టీ రిజైన్ చేయడు, ఇక రోజు పార్టీ పైన ఇబ్బంది పెట్టే పనులు చేస్తాడు. అది కూడా చేయకూడదని. ఇక రెండవది ఒక ఎగ్జాంపుల్ సార్, రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీ ఎంపీగా గెలిచి రోజు ఆయన రచ్చబండని ప్రెస్ మీట్లు పెట్టి ఇవి చేసేవాళ్ళు. అంటే వెరీ డిఫికల్ట్, కోర్టు తేల్చాల్సిందే. ఎందుకంటే వాలంటీర్ ఆయన అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా ఉంటుంది. ఒక పార్టీ సభ్యుడైన తర్వాత ఆ పార్టీ విధానాలను విమర్శించకూడదు, విమర్శిస్తే వాలంటీర్లీ గివింగ్ అప్ అవుతుందని లేదు. సో అక్కడ కాన్స్టిట్యూషనల్ గా టెక్నికాలిటీ ఉన్నమాట నిజం. పొలిటికల్ గా మారల్ గా మీరు అన్నది కరెక్ట్. పార్టీ తరఫున గెలిచి రోజు ఆ పార్టీని తిడితే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది, కానీ లీగల్ గా కాన్స్టిట్యూషనల్ గా ఏంటనేది పాయింట్. సో అందువల్ల ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటి అంటే, మీకు ఇక రెండో ఫ్యాక్ట్ ఏంటి, ఒక పార్టీ ఇచ్చిన డైరెక్షన్ విప్ను ఉల్లంఘిస్తే నువ్వు డిస్క్వాలిఫై అవుతావు. ప్రొవైడెడ్ ఆ ఉల్లంఘించడానికి పార్టీ అనుమతి ఇవ్వాలి. ముందు అనుమతిస్తే డిస్క్వాలిఫై కాడు. ప్రొవైడెడ్ నువ్వు ఉల్లంఘించిన 15 రోజుల్లో నేను క్షమిస్తే, అంటే పార్టీ ఒకవేళ పార్టీ క్షమించు, ఒక ఓటింగ్ ఏదో జరుగుతుంది, ఓటింగ్ మనం దీనికి వేయాలి, ఇలా వేయాలి అని చెప్పినప్పుడు వేయకపోయినా, వేయొద్దని చెప్పినప్పుడు వేసినా, ఈవెన్ అబ్స్టైన్ అయినా, అంటే నువ్వు ఓటింగ్ రాకుండా ఉన్నా, ప్రొవైడెడ్ పార్టీ అనుమతిస్తే లేదా పార్టీ కండోన్ చేస్తే. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేక రాడు, సో అప్పుడు పార్టీ కండోన్ చేస్తుంది, క్షమిస్తుంది కదా. సో అందువల్ల ఇంత క్లియర్ గా ఈ రెండు ప్రిన్సిపల్స్ క్లియర్ గా. ఇక పంచాయతీ ఏంటి, నెక్స్ట్ మీ 10 ప్రశ్నలు వచ్చే పంచాయతీ ఏంటంటే, దీన్ని స్పీకర్ నిర్ణయిస్తారా, స్పీకర్ కి ఎంత అధికారాలు ఉన్నాయి, కోర్టులు ఏం చేయగలుగుతాయి, ఇవన్నీ నెక్స్ట్ క్వశ్చన్. అందువల్ల ఇమీడియట్ గా అయితే రెండు, ఒకటి వాలంటరీ గివింగ్ ఆఫ్ ద మెంబర్షిప్ ద హౌస్, రెండు డైరెక్షన్ ఉల్లంఘించడం. ఇంతకు మించి ఇంత క్లారిటీగా యాంటీ డిఫెక్షన్ లా ఉంటే ఇక ఈ కన్ఫ్యూజన్ ఎక్కడ. ఇప్పుడు మన వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చేస్తున్నది క్లియర్ గా డిస్క్వాలిఫై కావాల్సిందే కదా. సరే, చట్టం అయితే క్లియర్ గానే ఉంది. మీరు చెప్పిన దాన్ని బట్టి పాయింట్ చాలా క్లియర్ గా అర్థం. నేను చెప్పింది కాదు, మీరు ఎక్కడన్నా చూడండి. ఇది నేను చెప్పాలి, కాన్స్టిట్యూషన్ లో చూడదాన్ని చెప్తున్నా కదా.